చాలా నేను 35 కిలోలకు వచ్చేసిన 60 కిలోల మనిషి ఒక్కడే ఒక చెట్టు కింద గుడిసేసుకొని ఆ గుడిసెలోనే నేను ఎప్పుడు చనిపోతాను అని బాగా ఏడ్చేవాడు. చనిపోతాడు మా అన్నయ్య అని అందరం నిర్ణయం అయిపోయింది. ఒక భార్యే మా అన్నయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బాధ చూడలేక మా అన్నయ్యను మా వదిన వదిలేసి వెళ్ళిపోయింది. కొలిసిన దేవతలని పూజించిన దేవుళ్ళని అందరినీ ఆ టైంలో మేము అడుగుతూ ఉంటే యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి, ఎందుకోసం నమ్ముకోవాలి, ఈ దేవుళ్ళు కారా, అసలు యేసు ప్రభుని నమ్మటం అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు, మహాకృపను బట్టి ఆయన చేసిన మేలులను సువార్త చెప్పట విషయంలో కానీ సువార్త గాయకురాలుగా కానీ నేను అన్ని విషయాలలో దేవుని కొరకు పని చేయాలని నేను ముందుకు వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ఎలియా యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు చేసిన మేలులు నా జీవితంలో నా కుటుంబంలో చెప్తున్నాను. దేవుడు నిజంగా దేవుడేనా, నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు ఉంటే ఎక్కడ ఉన్నాడు అని ఎన్నోసార్లు నాకు నేనుగా ప్రశ్నించాను. వ్యవసాయ పనులు చేసేవారము. దేవుడు అంటే తెలియదు, దేవుడు ఎవరో కూడా మాకు పరిచయం లేదు. అసలు దేవుడు అంటేనే మా ఊర్లో కానీ మా ఇంట్లో కానీ మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. పేర్లు తెలుసు, వెంకటేశ్వర స్వామి తెలుసు, ఇలా మా లంబాడి దేవతలు బావసంగ్ బావ అని ఇంకా వేరే వేరే దేవుళ్ళు మా నాన్నగారు పెట్టేవారు, అవన్నీ తెలుసు. కానీ యేసుప్రభు అంటే ఎవరో కూడా మాకు తెలియదు. యేసుప్రభును ఎవరు కూడా మా ఊళ్ళో అంతగా నమ్మేవాళ్ళు కాదు. పచ్చి పల్లెటూరు కాబట్టి దేవుడు అంటే ఎవరో కూడా వారికి పరిచయం లేదు. అలాంటి సమయంలో యేసుప్రభు అనే పేరే మేము ఎక్కడ కూడా మా ఊళ్ళో వినలేదు. మా ఊరంతా కూడా హనుమాన్ అనే టెంపుల్ మా ఇంటి ఎదురుగా ఉండేది. ఆ హనుమాన్ అనే టెంపుల్నే మా నాన్నగారు బాగా పూజించేవారు. ఆ హిందూ దేవతలను మాత్రమే మాకు ఎక్కువగా పరిచయం ఉండేది. మా నాన్న మా తాతయ్య వాళ్ళు కూడా మా మావయ్య వాళ్ళు కూడా విగ్రహారాధన దేవుళ్ళు తప్ప వేరే దేవుళ్ళకు పూజించడం అనేది వాళ్ళకి తెలియదు. అసలు యేసు ప్రభు అంటేనే మా కుటుంబంలో కానీ మా ఊళ్ళో కానీ ఎవరికి తెలియదు. యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి, ఎందుకోసం నమ్ముకోవాలి, ఈ దేవుళ్ళు కారా, అసలు యేసు ప్రభుని నమ్మటం అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు, నిజంగా ఆయన దేవుడేనా, ఎందుకు నమ్మాలి, నిజంగా మాట్లాడతారు అని అంటారు కదా, నిజంగా దేవుడు మాట్లాడతాడా అనే క్వశ్చన్లు కూడా నాలో వచ్చే 16-18 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అన్నయ్యకు ఒక కడుపులో నొప్పి వచ్చింది. మా కుటుంబంలో 4 అక్క చెల్లెలు, మేము ఒక్కడే అన్నయ్య. మా అన్నయ్యకు పూజలే ఎక్కువ ఇష్టం ఉండేది, యేసుప్రభు అంటే పరిచయం లేదు. కానీ అన్నయ్యకు అసలు తెలియని బాధ, నొప్పి. అయితే అన్నయ్య చాలా మంచోడు. అన్నయ్యకి 9 మంది మరదళ్ళు, ఒక బావమరిది, వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళందరూ 11-12 మంది ఉండేవారు. మా అన్నయ్య విజయవాడ వెళ్ళిపోయారు పెళ్లి చేసిన తర్వాత. వెళ్ళిపోయినాక వాళ్ళ అత్త వారింట్లో వాళ్ళు అంతమందిని పోషించటానికి మా అన్నయ్య ఒక్కడే కష్టపడుతూ శ్రమపడుతూ ఆ కుటుంబాన్ని పోషించేవాడు. అన్నయ్యకు విగ్రహారాధన అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ విగ్రహారాధన చేస్తున్న సమయంలో మా అన్నయ్యకి దేవుళ్ళు దేవతలు పూజారులు అంటేనే చాలా ఇష్టం ఉండేది. అంత భక్తి జీవితం చేస్తున్న మా అన్నయ్యకు ఒక్కసారే ఒక రకమైన రోగం సంభవించింది. ఆ సమయంలో ఉన్నట్టుండి మా అన్నయ్యకి ఒళ్ళంతా కూడా వాపులు వచ్చేసినాయి. ఏం చేయాలో మా నాన్నగారికి మాకు ఏం తెలవలేదు. అప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు కూడా ఇవి కుదరని రోగము, ఇది చాలా వరకు అయితే ఈ రోగం వస్తే చచ్చిపోతారు, బ్రతకరు అని చెప్పారు. రాజమండ్రి తీసుకెళ్లారు మా అన్నయ్యని. ఇంకా వేరే వేరే ఊరు మా నాన్నగారు చాలా ఊర్లు తిప్పారు మా అన్నయ్యని. అయినా అతను బాగా అవుతాడని మాకు నమ్మకం లేదు. ఇంకా అన్నయ్య పని అయిపోయినట్టే. నాకు కొడుకు లేడు,
నలుగురు బిడ్డలనే దేవుడిచ్చాడు అని మా నాన్న బాగా దుఃఖపడేవాడు మా అన్నయ్యకి వెళ్ళి చూసి. ఆ తర్వాత మేము మా అన్నయ్య చనిపోతాడని మేము అనుకున్నాము. ఆ సమయంలో మేము కొలిసిన దేవతలని పూజించిన దేవుళ్ళని అందరినీ ఆ టైంలో మేము అడుగుతూ ఉంటే కూడా ఏ దేవుళ్ళు కూడా ఏ దేవతలు కూడా మేమున్నాము బాగు చేస్తామని ఎవరు కూడా మాకు ఎంతోమంది స్వామిలను కూడా మా నాన్న అనుసరించారు. ఆ స్వామీజీలను కూడా ఇంటికి పిలిచేవాడు మా నాన్న. మరి ఆ స్వామీజీలు కూడా ఏది కూడా చెప్పలేదు. అప్పటికి మా అన్నయ్య పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. అప్పుడు ఏం చేయాలో కూడా మాకు తెలియదు. మా అన్నయ్య ఒక్కడే, మేము నలుగురు అక్క చెల్లెలం. అయితే మా అన్నయ్య చనిపోవటమేనా అని ఏ దేవుడైనా నిజంగా మా అన్నయ్యను బాగు చేసే వాళ్ళు ఎవరు లేరా అని మేమందరం ఒక రోజున ఏడ్చాము. అప్పుడే మా వదిన గారు కూడా తనను విడిచి వెళ్ళిపోయారు. బాధ చూడలేక మా అన్నయ్యను మా వదిన వదిలేసి వెళ్ళిపోయింది. 9 మందిని సాధిన మా అన్నయ్యకు తన భార్య, సొంత భార్య కొంచెం అట్లా బాధ అంటే రోగం వస్తే వదిలేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్ళిపోయారు. మేమందరం చిన్నపిల్లలం బతిలాడిన, వదిన వచ్చేసేయి, మా అన్నయ్య అట్లా ఉన్నాడు, మీరైనా ఉండాలి అని మేము ఎంతో బతిలాడినాం మా వదిన గారిని. కానీ ఆమె రాలేదు. వాళ్ళ నాన్నగారితోనే వెళ్ళిపోయింది. మా అన్నయ్యని తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాం హాస్పిటల్ నుంచి. అంత భార్యే మా అన్నయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు మా నాన్నగారు కూడా నువ్వు చెడబుట్టినవురా, నా ఇంట్లో ఉండొద్దు అని తనని బయటికి గెంటేశాడు మా అన్నయ్యని. నాన్న వదిలేశాడు, తన భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. మా అన్నయ్య ఒక్కడే అయిపోయాడు, ఏడుస్తూ ఉండేవాడు. దేవుళ్ళని మొక్కినా కూడా ఏ దేవుడు కూడా లేకపోయారు ఆ సమయం. డాక్టర్లు కూడా వదిలేశారు అన్నయ్య చేయిని. మంది మాంత్రికుల దగ్గరికి కూడా తీసుకెళ్ళాము అన్నయ్యని. వాళ్ళు కూడా ఏమీ బాగు చేయలేదు. చనిపోతాడు మా అన్నయ్య అని అందరం నిర్ణయం అయిపోయింది. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మాకు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా అన్నయ్య మాత్రం ఒక్కడే ఒక చెట్టు కింద గుడిసేసుకొని ఆ గుడిసెలోనే నేను ఎప్పుడు చనిపోతాను అని బాగా ఏడ్చేవాడు. బాగా ఏడుస్తూ ఉండేది మా అన్నయ్య. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ మా అన్నయ్య బాగా ఏడ్చే. ఆ సమయంలో ఒక అక్క, బాబు నువ్వు దేవుణ్ణి నమ్ముకోరా, నీకు దేవుడు బాగు చేస్తాడని ఒక అక్క వచ్చి చెప్పినప్పుడు మా అన్నయ్య తను కన్నీళ్లతో, నిజంగా నన్ను దేవుడు బాగు చేస్తే నేను దేవుని సేవ చేస్తానక్క అని మా అన్నయ్య ఒప్పుకోవటం జరిగింది. నన్ను బాగు చేసే దేవుడు కూడా ఉన్నాడా, నన్ను అందరూ వదిలేశారు కదక్క, నాకు భార్య వెళ్ళిపోయింది, నాన్నగారు కూడా ఇంట్లోకి ఉండనివ్వకుండా బయటికి పంపించేశాడు, నిజంగా దేవుడు నన్ను బాగు చేసేవాడు కూడా ఉన్నారా అని నేను ఆ అక్కను అన్నయ్య అడుగుతూ ఉంటే మేమందరం నిజమే నా అక్క అని కూడా మేము కూడా అడిగాము. కానీ ఆ అక్క అయితే నిజమే, నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు కృష్ణ అని అనేది వాళ్ళ చర్చికే ఆ అక్క తీసుకొని వెళ్ళింది అన్నయ్యని. ఆ తర్వాత 1 వారం 2 వారం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 9 సంవత్సరాల దాకా మా అన్నయ్యని కవర్ మొత్తం మంచిగా చేసేసిండు దేవుడు. ఆ తర్వాత అన్నయ్య సువార్త చెప్పటం ప్రారంభించాడు. ఆ తర్వాత అన్నయ్యకు దేవుడు బాగు చేసిన విధానమును మేము చూస్తే అప్పటికి మాకెంతో ఆశ్చర్యంగా ఉండేది. మా నాన్నగారు ఈయన బాగైనప్పటికీ కూడా మా నాన్న బాగా తాగొచ్చి ఆ దేవుణ్ణి మొక్కొద్దు, అది మాది వాళ్ళ దేవుడు, మాలోళ్ళ దేవుడు అని మా నాన్న బాగా గొడవ పెట్టేవాడు. ఒక అమ్మాయినే దేవుడు మా ఇంటికే పంపించాడు, మా అన్నయ్య దగ్గరికే. మరి ఆమె అంతటా ఆమె వచ్చి నేను వివాహం చేసుకుంటా మాయనని అన్నప్పుడు మరి నిజమేనా అని మా నాన్న వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. ఆ తర్వాత మరి అందరు మా సంఘస్థులను కూడా అడిగి మరి అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటుంది, మరి ఎంతవరకు కరెక్ట్, మరి వీళ్ళోళ్ళు ఎవరైనా ఉన్నారా మరి అని అందరినీ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏమో అమ్మాయికి ఎవ్వరూ లేరు, తల్లి తండ్రి అందరూ చనిపోయారు, ఒక అక్క ఉంది, ఈమె చెల్లె, వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులు ఎవరు లేరు, చేసుకోవచ్చు అని అందరూ మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయిని మా అన్నయ్య పెళ్లి చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత మా అన్నయ్య చనిపోతాడని
అనుకున్నాము. చనిపోబోతుండు అని ఎవరైతే మా బాబాయ్ కుటుంబాలు, మా పెద్దమ్మోళ్ళు, మా చిన్నమ్మోళ్ళు అందరు కూడా, ఇక మా అమ్మ పేరు లాలి వాళ్ళ కొడుకు అయిపోయిండు, అసలు ఏమీ లేదు, ఆమె వేరు లేకుండా అయిపోయిండ్రు. 4 ఆడవాళ్ళే. వాళ్ళకు అది చనిపోయినప్పుడు ఏదో అంటారు కదా, తీర్చోబెట్టడం అంటే వారసుడు లేడు, వారసత్వమే లేదు అని మా నాన్నగారికి, మా కుటుంబానికి అందరూ కూడా బాగా హేళన చేసేవారు. అలాంటి రోగం వచ్చిన అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత అందరూ కూడా ప్రార్థనలో పెట్టినప్పుడు మరి 10 సంవత్సరాల తర్వాత 2 కుమారులను కూడా దేవుడు ఇచ్చాడు. అన్నయ్య మార్పును చూసి, అన్నయ్యలో ఉన్న ఆ బాధ, ఆ రోగం పోవటం చూసి మా గ్రామస్తులు అనేకులు ఆ రోజున దేవుడిని నమ్మటం జరిగింది, చర్చి ప్రారంభించడం జరిగింది. దేవుడే మా ఊరు వచ్చినట్లుగా మేము అందరము అలా అనుకునే వాళ్ళము. ఈయనను బట్టే దేవుడు వచ్చాడు, ఈయనను బట్టే ఈ గ్రామం మారుతుంది, ఈయనను బట్టే అందరూ త్రాగుబోతులు దేవుని మందిరానికి నడిపిస్తబడుతున్నారు. నిజంగా నువ్వు చనిపోయి ఉంటే నిజంగా ఇంతమంది చర్చిలో వచ్చేవాళ్ళు కాదని అందరూ కూడా మా అన్నయ్యను చూసి సాక్ష్యం చెప్పేవాళ్ళు. వాళ్ళే సాక్ష్యం ఇచ్చేవారు, అరే నువ్వు చనిపోతే ఈ సాక్ష్యం దేవుడు వినిపించేవాడు కాదేమో, నువ్వు బ్రతికి ఉన్నందుకే దేవునికి ఇంత మహిమ, అందరూ కూడా మారుతున్నారని మా అన్నయ్యకు అందరూ చెప్పేవారు. ఒక్కడే ఒక చెట్టు కింద గుడిసేసుకొని ఆ గుడిసెలోనే నేను ఎప్పుడు చనిపోతానో అని బాగా ఏడ్చేవాడు. అప్పటికీ నాకు అన్ని దేవుళ్ళను మొక్కటం అయిపోయింది. మా అన్నయ్య ఊకే అనేటోడు. ఒక రోజున వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టించుకొని మమ్మల్ని అందరినీ, అక్క చెల్లెల్ని అందరినీ పిలిపించి ప్రేయర్ పెట్టించారు అన్నయ్య వాళ్ళు. అప్పుడు నేను వెళ్తే దేవుడు నిజంగా మాట్లాడతాడా అని నాలో సందేహం అనిపిస్తూ ఉండేది. నిజంగా దేవుడు ఉంటాడా? ఇన్ని శ్రమల్లో, ఇన్ని కష్టాలలో కూడా దేవుడు ఉండి మాట్లాడతాడా? అసలు ఎట్లా మాట్లాడతాడు దేవుడు అని నాకు నేనుగా అనుకునేదాన్ని. కానీ దేవుడు ఆ రోజు నాతోనే సూటిగా ఒక మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటే అసలు నేనే ఆశ్చర్యపోయి తర్వాతకి నిజమే అన్నయ్య, నీ దేవుడు నా దేవుడు ఎందుకు కాకూడదు, నేనెందుకు లోకంలోకి ఉండాలి, నేనెందుకు ఇంత బాధను అనుభవించాలి అని ఆయన వాక్యం చెప్తా ఉంటే, పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యమును బట్టి, ఆ ప్రార్థనను బట్టి నేను కూడా అప్పుడే మారు మనసులోకి రావటం, నా హృదయ అంతరంగంలో దేవుడు పని చేయటం జరుగుతుంది. అప్పటికి దేవుడు నాకు నేనుగా నమ్ముకోవటం, దేవునిలో మరి రావటం జరిగింది. అన్నయ్య పరిస్థితిని చూసి, ఆయన సాక్ష్యమును చూసి నేను దేవునిలో మార్పు చెందటం జరిగింది. నేను చాలా అంటే చాలా కోపిష్టిని. నాకెవరైనా ఏమనంటే నాకు చాలా కోపం వచ్చేది. నా కోపాన్ని నేను మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్నప్పుడు మరి నేనేం అడిగేదాన్నంటే, ప్రభువా నాకు కోపం ఎక్కువ ఉండేది కాబట్టి కోపంలో పాపం చేయకూడదు, నా కోపం తీసివేయి అని నేను అడిగేదాన్ని దేవుడి దగ్గర. ఆ కోపం గురించి చాలాసార్లు ప్రార్థించాను, ఉపవాసం ఉన్నాను. రోగములో నేను జీవిస్తున్నప్పుడు దేవుడే నన్ను పేరు పెట్టి పిలిచినట్టుగా పిలిచి మరి నాకు ఇలా మంచి చేయటం, నాకు బాగు చేయటం, నాకు ఆరోగ్యం పరిస్థితి బాగాలేనప్పుడు దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వటం కూడా జరిగింది. భయంకరమైన కడుపులో నొప్పి వచ్చేది నాకు. ఆ నొప్పి రావటంతోనే అసలు కింద పడిపోయి గిలగిలా కొట్టుకునేదాన్ని. ఆ పరిస్థితిలో నాకు కూడా ఏం చేయాలో తెలియదు, తోచట్లేదు. అప్పుడు ఒకసారి అన్నయ్యకు చెప్పాను, అట్లా జరుగుతుంది అన్నయ్య అంటే, మరి దేవుణ్ణి నమ్ముకో, నీకే బాధ రాదు అని చెప్పేవారు. కానీ నేను అసలే నమ్మట్లేదు. నాలో ఇంకా అది విగ్రహారాధన అనే పాపము అలాంటివి నాకు వెంటాడుతూ ఉన్నాయి. అని నేను దేవునిలోకి వెళ్ళలేకపోతున్నా, చెప్తున్నా కూడా నేను వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత భయంకరమైన పరిస్థితి, నాకెందుకు ఇలా జరిగింది, నేను ఎందుకు ఇలా అయిపోయాను, భయంకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో చుట్టూ చాలాసార్లు తిరిగిన. ఏ రోగం లేదు కానీ కడుపులో నొప్పి వచ్చేది, ఏ వ్యాధి లేదు కానీ కడుపులో నొప్పి వచ్చేది. అన్నం తింటే వాంతులు వచ్చేవి, అన్నం అరగదు. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా ఏమీ మంచిగా అనిపించేది కాదు. ఆ తర్వాత చర్చిలోనే ఒక 3 నెలలు నేను ఉండటం జరిగింది.
చర్చిలోనే 3 నెలలు ఉన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. చాలా నేను 35 కిలోలకు వచ్చేసిన, 60 కిలోల మనిషి 35 కిలోల దాకా అయిపోయినా, తిండి తినట్లేదు, ఏదన్నా తిన్నా కూడా వాంతులు వచ్చేది. ఏ డాక్టర్ని అడిగినా ఏం కాదు అనేవారు. కానీ దేవుడు నన్ను రక్షించు నిమిత్తమే నాకు ఒక బలహీనత వచ్చిందని నాకు తర్వాత అర్థమైంది. ఆ తర్వాత దేవుడి దగ్గర మనస్పూర్వకంగా నా పాపములు, నా దోషములు నేను ఒప్పుకొని నన్ను బాగు చేయమని నేను ఎప్పుడైతే ఆయనను అడిగానో అప్పుడే దేవుడు నాకు ఆ బాధ నుంచి నన్ను విడిపించాడు. జీవితంలో ఏదైతే దేవుడు నాకు చేయాలని ఆ రోజు నాకు పిలిచాడో ఈరోజు నా దేవుడు నా కోసం ఎన్నో చేశాడు. నేనే గ్రహించలేని దానిగా ఉన్నాను. ఇంకేంటంటే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానో వినండి. మనుషులు మనల్ని ప్రేమిస్తారనే ఆశ వదిలేసేయండి. మీలో ఎవరైనా అలా ఉంటే, దేవుడు ప్రేమిస్తేనే తప్ప ఈ లోకంలో ఏ బంధము, ఈ లోకంలో ఏ స్నేహితులు, ఏ తల్లిదండ్రులు, ఏ బంధము కూడా ప్రేమించలేని ఒక గొప్ప వ్యక్తి యేసయ్య. తన ఉచితమైన ప్రేమ, తన ఉచితమైన మహాకృపలో అందరినీ ప్రేమించేదే మన యేసు ప్రభు. కాబట్టి ఆయన ప్రేమలో నేను, నా కుటుంబము, మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో కొద్ది సమయంలో కొన్ని పాటలు పాడటం జరిగింది. ఈ పాటల ద్వారా మీరందరూ కూడా మారుమనసు పొందుతారని, అనేకుల హృదయాలను కదిలించే పాటలుగా దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఈ పాటలను విని ప్రార్థన చేయండి. మీ జీవితంలో మీరు ఏదైతే పోగొట్టుకొని ఉన్నారో, మీ జీవితంలో ఏదైతే మీరు కొదవై ఉన్నారో, మీ జీవితంలో ఏదైతే మీకు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకూడదు అని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడే కార్యం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. మన హృదయాలు తెరిచి ఆయన కోసం ఎదురు చూసే వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ షార్ట్ మెసేజ్, ఈ సాక్ష్యంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలి. దేవుని కృపలో ఈ మనుషుల ప్రేమకు దూరంగా ఉండండి, దేవుని ప్రేమకు దగ్గరికి రండి. దేవుడు తన ఉచితమైన కృపలో, ప్రేమలో మనల్ని ఆయన మన కోసమే చనిపోయాడు, మన కోసమే తిరిగి లేచాడు. ఆరుణమై మన కోసమే తిరిగి లేచిన దేవునికి మనం ఏం చేస్తున్నాము? ఈ రోజున మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు, బ్రతకటానికి, పోషించటానికి, మనల్ని మంచి పరిస్థితుల్లో ఉంచినప్పటికీ పరిచర్య చేయటానికి ముందుకు రాని వారు కూడా ఎంతోమంది నాలాగా. నేను కూడా ఒక రోజున నేను ఇలా పరిచర్య చేయాలి, నేను ఇలా దేవుని పని చేయాలి, నేను దేవునిలో వాడబడాలని నేను ఎన్నో ఆశల కోరికలు పెట్టుకున్నాను. కానీ ఏ మనుషుడు సహాయం చేస్తాడా అని చూశాను. కానీ ఏ మనుషుడు కూడా సహాయం చేయరు అని నాకు తెలిసినప్పుడే దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ దేవునికి మీరు కూడా అందరూ ప్రార్థనలో మీకు ఏదైతే కావాలో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది దేవుని దగ్గర పెట్టండి. దేవుడు కొరకు మీరు ఏదైనా చేయాలనుకుంటే ముందుగా మీరు చేస్తే దేవుడు, రెండోది మనం అనుకోక ముందే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు కనుక పెంట కుప్పలలో నుండి కూడా ఆయన లేవనెత్తే దేవుడు. నిజముగా నా జీవితంలో నన్నందరూ ఒక పనికి రాని వస్తువుగా చూసేవారు నన్ను. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ఫంక్షన్లకో ఏ పెళ్ళిళ్ళకో వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈమె ఒక మనిషిలాగా నన్నెవరు చూడలేదు. నన్నెవరు కూడా ఈమె ఒక మనిషే అని కూడా నాకు ఆ గుర్తింపు నాకు ఇవ్వలేదు. అయినప్పటికీ అందరితో వెళ్ళేదాన్ని, అందరిలో కలిసి ఉండేదాన్ని, అందరూ నావారే అని అనుకునేదాన్ని. అందరికీ నా కష్టము, నాకు కలిగిన దాంట్లో వారికి భోజనము పెట్టటము అన్నీ చేస్తూ వచ్చాను. దేవుని ప్రేమలో, దేవుని కృపలో నాకు లేకపోయినా అందరికీ సహాయం చేయాలనే ఆలోచన నాకు వచ్చేది. కానీ ప్రభువా, నువ్వు నాకు ఏమి ఇచ్చావో అదే వాళ్ళకు నేను వడ్డిస్తా ఉన్నానని చెప్పేదాన్ని. కొన్ని సమయాలలో నన్ను గుర్తించని వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు వారంతటగా వారే నా దగ్గరకు వచ్చి, అమ్మా మేము ఆ రోజున అలా అన్నాము, సారీ అమ్మా అని చెప్పేవారు. అలా దేవుని ప్రేమలో నేను ఎదుగుతున్నప్పుడు, దేవుని మహాకృపలో మీరు కూడా మనుషులు విడిచిపెట్టినప్పుడు, సమస్యలతో పోరాడుతున్నప్పుడు, అప్పుల బాధలో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు,
మనుషులు దూరమైనప్పుడు, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, ఎవరైతే ఎంత బాధలో దుఃఖంలో ఉంటారో వారిని ఒకటే మాట చెప్తా ఉన్నాను, దేవుడే మనకు అన్ని, తల్లి తండ్రి బంధువు స్నేహితుడు అన్నీ ఆయనే. ఆయన మీదే ఆధారపడితే ఆయనే మనల్ని ముందుకు తీసుకుపోవటానికి సహాయం చేస్తాడు, సహాయం చేసే దేవుడు. మనుషులు ఏ రకంగానైనా మన చేతులు విడిచిపెట్టాలని చూస్తారు, కానీ దేవుడైతే ఏ రకంగా అయినను ఆయన చేతులు చాచి నువ్వు నేను వస్తే పట్టుకోవాలనే చూస్తూ ఉంటాడు దేవుడు. అంతటి మహా గొప్ప దేవుడికి ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. కనుకనే మీ ముందుకు ఈ 3 పాటలు రాసి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయి అని దేవుడు ముందే చెప్పాడు, కానీ ఆ అవకాశాల కోసం నేను చూశాను, కానీ అవకాశాలు మనుషులు ఇవ్వలేదు. నాకు ఆరాధన చేయాలని, దేవుని పరిచర్యలో వాడబడాలని, దేవుని కృపలో ఈ ఇచ్చిన స్వరాన్ని వాడబడాలని నేను ఎంతో ఆశ పెట్టుకొని వెళ్ళేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళంగానే నాకు ఒక నిస్సహాయ పరిస్థితి అనిపించేది, నిస్సూహం అనిపించేది. అంటే దాన్ని ఏమంటారు, ఒక బాధ మిగిలిపోయేది నాలో నాకే. ఆ బాధ నుంచి విడిపించబడటానికే దేవుడు చేసిన మహా గొప్ప కార్యములు నా జీవితంలో, నా కుటుంబంలో. అసలు నేనే లేను అనే పరిస్థితిలో కూడా వెళ్ళిపోయాను ఒక సమయంలో. కానీ ఇప్పుడు నేనున్నాను, నా దేవుడు నన్ను నిలబెట్టాడని ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నాను. సాక్ష్యము, దేవుడు నన్ను నిలబెట్టినందుకే స్తోత్రం. ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. దేవుడు చేసిన సహాయం అలాగనే మనం కూడా ఇతరులకు ఒక సాక్షిగా ఉండాలంటే మన సాక్ష్యము మనమే చెప్పుకోవటం కాదు గొప్ప, మన సాక్ష్యాన్ని ఇతరులు చెప్తేనే అది సాక్ష్యం అనిపించుకుంటుంది. కాబట్టి 20 సంవత్సరాలు నేను మరుగైపోయాను. 20 సంవత్సరాలు కూడా నేను ఎవరో ప్రజలకు కానీ మా రిలేషన్లకు కానీ ఎవరికి కానీ తెలియకుండా 20 సంవత్సరాలు నేను మరుగైపోయాను. ఎందుకు మరుగయ్యానో ఏదో ఒక దినాన అది కూడా చెప్తాను. నేను 20 సంవత్సరాలు అసలు నేను ఉన్నానా లేనా అని కూడా ఎవరికీ తెలియకుండా ప్రార్థనలో, దేవునిలో నా కుటుంబాన్ని అలా నడిపించటం జరిగింది. ఈ 20 సంవత్సరాలకు బయటికి ఎందుకు వచ్చాను అంటే దేవుని మహాకృపను బట్టి, ఆయన చేసిన మేలులను సువార్త చెప్పట విషయంలో కానీ, సువార్త గాయకురాలుగా కానీ నేను అన్ని విషయాలలో దేవుని కొరకు పని చేయాలని మీ ముందుకు వస్తున్నాను. ప్రోత్సహించండి, ప్రార్థించండి. దైవ దీవెనలు నాకును మీకును కూడా దేవుడు ఇస్తాడు. మరి ఇదే ప్రోత్సాహం అందరికీ. మీ పక్కనున్నోళ్ళని నువ్వు పనికిరావురా, నువ్వు పనికిరాని దానివి అని అనబాకండి. ఎందుకంటే దేవుడు వాళ్ళని పుట్టించిన విధానం చూస్తే పనికి రాని వారినే పనికొచ్చే పాత్రగా వాడుకునే దేవుడు. కాబట్టి మీ ముందు ఎవరైనా ఉన్నా నువ్వు పనికిరానోడివిరా, నువ్వు పనికిరాని దానివి అని అనబాకండి, తీసివేసి పడేవాకండి. ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షమున కూడా దేవుడే కదా వాళ్ళని పుట్టించింది, నన్ను పుట్టించింది కూడా దేవుడే కదా. నన్ను అందరూ వేరి పారేశారు ఒక చెత్తలాగా. కానీ ఆ చెత్తను పైకి లేవలెత్తటానికి దేవుడు చేసిన కార్యం నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలులను బట్టే మీ ముందుకు ఇలా సాక్ష్య రూపంలో చెప్తా ఉన్నాను. దేవుడు చేసిన సహాయము ఎవరికి అంతుపట్టని సహాయం. నేనేంటి, నాకు ఇంత మంచి సాక్ష్యం ఉండటం ఏంటి, నా కుటుంబస్తులు, నా రక్త సంబంధికులు, మా పెద్దమ్మ చిన్నమ్మలు వాళ్ళు అందరూ చూస్తే అసలు నువ్వేనా, నువ్వు ఎంతో కోపిష్టివి, నువ్వేనా అని అంటారు. ఈ రోజున నా గురించి సాక్ష్యం వారే చెప్తా ఉంటారు. అప్పటికి నేను నమ్మలేకపోతూ ఉంటాను. అలాగని దేవుడు నన్ను వదిలేయలేదు, మనుషులు వదిలేసిన దేవుడు వదిలేయలేదు. దేవుని కార్యము దేవుడు చేసుకుంటూ పోతాడు. మనము మౌనంగా ఉండి ఆయన కోసం ఎదురు చూడటమే మనం పనిగా పెట్టుకొని ప్రార్థనలో మనం గడుపుతున్నప్పుడు దేవుడే అన్ని విషయాలలో మనల్ని వాడుకుంటాడని ఒక గొప్ప విశ్వాసంతో నేను 20 సంవత్సరాలు ఎవరికి అసలు నేను ఎవరో కూడా తెలియకుండా అలా నేను ఉండిపోయాను. ఇప్పుడు ఈ సమయంలో నేను ఈ సాక్ష్యం చెప్పటానికి దేవుడు చేసిన సహాయంను బట్టి ఎంతో వందనస్తురాలను. దేవుడు చేసిన కార్యం ఎంతో గొప్పది. పనికిరాని వారినే దేవుడు పనికొచ్చే పాత్రగా వాడుకుంటారనే విషయం దేవుడు నా ద్వారా మీకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. అందును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. పనికిరాని వాళ్ళని
మనం పనికొచ్చే పాత్రగా దేవుడు చెక్కుకునే దేవుడు. నా కోసం నా ఆత్మీయ జీవితం కోసం మీరందరూ ప్రార్థన చేస్తారని, దేవుని పరిచర్యలో వాడబడాలనే ఆశతో ముందుకు సాగుతున్నాను. ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి. నా ఛానల్ పేరు షారాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఎస్టీ బంజారాలో అనేక పాటలు నా ఆత్మీయ జీవితమునకు సంబంధించిన పాటలుగా దేవుడు రాయించాడు. ఆ పాటలను బట్టి ప్రార్థన చేయండి. ఇంకా అనేక పాటలు మీ ముందుకు తేవాలని ఆశపడతా ఉన్నాను.